దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం. ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం. అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత ముక్తి రామోపాధ్యాయ గారు, పండిత గోపదేవ శాస్త్రి గారు గురుగారు, సన్యాస ఆశ్రమంలో వారి పేరు స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాష్యోపేతం. తెలుగు అనుకృతి దర్శన తత్వవేత్త వేదవేదంగ పారంగత కళాప్రపూర్ణ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము అవతారవాద సంయుతము. ప్రకాశకులు ఆర్య సమాజం కూచిపూడి. ఇది విశుద్ధ భగవద్గీత. ఇందులో మనము 2వ అధ్యాయంలో అంటే సాంఖ్య యోగం, సరైనటువంటి జ్ఞానము సాంఖ్య అంటే అందులో కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం. జననం మరణం, జన్మించినామంటే మరణం తప్పదు. ఇది తథ్యము, సత్యము, తప్పదు, ఇది నిశ్చితము. అటువంటి దాని గురించి, మరణం గురించి ఎక్కువ భయపడడం అవసరం లేదు. మరణిస్తే 2 జరుగుతాయి. వస్తే కొత్త జన్మ వస్తుంది, మరొక జన్మ, లేదంటే మోక్షం వస్తుంది, కాదంటే ప్రళయమే. ఒకవేళ ప్రళయం జరిగితే ప్రళయంలో ఉండిపోతాం. ప్రళయకాలం అంతా నిద్రాణ స్థితి, మూర్ఛావస్థలు ఉంటాం. ఏ సుఖము లేదు, ఏ దుఃఖము లేదు. లేదంటే మోక్షంలో ఉంటాం పురుషార్థం చేస్తే. అత్యంత దుఃఖ నివృత్తి చేసుకుంటే, ఆత్మలో ఉన్నటువంటి అవిద్యను, అజ్ఞానాన్ని దూరం చేసుకుంటే, వివేక జ్ఞానంతో, నిష్కామ కర్మతో మోక్షంలో ఉంటాం. లేదంటే శరీరం లభిస్తుంది. కాదంటే ఎక్కడ ఉంటాం చెప్పండి? ఎక్కడ ఉంటాం? ఈ శరీరంలో ఉంటాం. ఇప్పుడు మరణిస్తే జరిగేది ఏమిటి? వచ్చే జన్మ, మరొక శరీరం. ప్రళయం జరిగితే ప్రళయావస్థలు ఉంటాం, మూర్ఛావస్థ, నిద్రాణ స్థితి, లేదంటే మోక్షం. ఇంకేమైనా ఉన్నాయా? ఎక్కడికి వెళ్తామని చెప్పండి? ఎక్కడ ఉంటాం? ఎవరైనా చెప్పండి. వేరే స్థితులు ఉన్నాయా? వేరే పరిస్థితి ఆత్మకు? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తురీయ అవస్థ. తురీయ అవస్థ. అప్పలనాయుడు గారు, మీరు ఎక్కడెక్కడ వెళ్ళిపోతారు? ఎందుకు ఏమన్నాను? శరీరము, మరో జన్మ, మరో జన్మలు అవి ఉంటాయి కదా. ఇప్పుడు అయ్యేది ఏంటి? మరణిస్తే వచ్చే జన్మ, మరొక శరీరం. ఒకవేళ ప్రళయం జరిగితే ప్రళయావస్థలు ఉంటాం. పురుషార్థం చేసి, పూర్ణ పురుషార్థం చేస్తే మోక్షంలో ఉంటాం. ఇంకా వేరే స్థితి చెప్పండి? ఇది ప్రశ్న. వేరే స్థితి ఉందా ఆత్మకు? లేదు గురుజీ, ఆ రెండే. శరీరం లేకుండా, మోక్షం కాకుండా, ప్రళయం కాకుండా, జన్మ కాకుండా. శరీరం ఉండదు, మోక్షం లభించలేదు, ప్రళయం జరగలేదు, మరణించాం అంటే శరీరం నుంచి వెళ్ళిపోయాం. ఇంద్రియాలకు శరీరంతో సంబంధం తెగిపోయింది ఆత్మకు. అది మరణం పేరు.
మరణం అంటే అదే అర్థం. శరీరం నుండి ఇంద్రియాల నుండి సంబంధం లేకపోవడమే మరణం. మరొక స్థితి చెప్పండి ఎవరైనా, అసలు ఉందా లేదా మరొక స్థితి? వాయువులో ఉంటుంది కదా గురువుజీ కొంత సమయం జన్మ నన్ను వచ్చేంత అడితేలమ్మా, వరకు. నన్ను అడితేలా వాయువులో మీరు ప్రశ్న? ఉంటుంది వాయు మీరు తెలిసింది చెప్పాలి కానీ నన్ను అడితేలా కొంత సమయం ఉంటుంది. వాయువులో భోజన గింజలలోకి వెళ్తుంది అని మాత్రం విన్నా గురువుజీ గారు. ఎప్పుడు విన్నారు? ఎక్కడ విన్నారు? ఎక్కడ విన్నారు? ఎప్పుడు విన్నారు? ఎన్నిసార్లు విన్నారు? ఏమి విన్నారు? మార్గాలు మర్చిపోయినారు. యానం యానం, దేవయానం, పితృయానం మర్చిపోయారు. యానం పితృయానం యానాలు. ఆ యానంలో దేవయానంలో ఎక్కడ ఉంటారు? దాని పేరేంటి చెప్పండి? నమస్తే గురుజీ. శ్రైవ మార్గం కదా గురుజీ? మళ్ళీ మీరు నన్ను అడుగుతున్నారు. శ్రైవ ఇది మార్గం అడగడం అన్నా, మానుకోండి అమ్మా, శ్రైవ మీకు తెలిసింది చెప్పాలి. ఇది సగం సగం అంటే మీకు విశ్వాసం ఉండదన్నమాట మాట్లాడేటప్పుడు. రెండొకటే అవును కదా కదా గురుజీ? గురూజీ అంటే శ్రైవానం, అవునాలా కాదనాలా ఏమనాలి నేను ఇప్పుడు? అవును కదా మార్క్స్ గురూజీ అండి. అంటే ఇప్పుడేనా చెప్పాలి? మార్క్స్ అండి గురుజీ అది కావాలి. అలవాటు చొప్పున మీకు వచ్చింది గురుజీ, కాదు కాదు, అంతేగాని విశ్వాసం లేని మాటలు ఇవి. ఆహా అంటే కరెక్ట్ గురుజీ, కరెక్ట్. చెప్పేది విశ్వాసం ఉందా లేదా అని మీకు తెలిసిపోతుంది దీన్ని బట్టి. మీకు విశ్వాసం లేదు, కావచ్చు కాకపోవచ్చు ఏమో, కన్ఫర్మ్ చేసుకుంటున్నారు నాతోని. స్వర్గలోకం. స్వర్గం దాని పేరు స్వర్గం. ఆత్మ స్వర్గంలో ఉంటుంది. అంటే శరీరం ఉండదు, మోక్షం కాదు, ప్రళయం కాదు, మరో జన్మ లేదు. ఎక్కడ ఉండాలి? స్వర్గం అన్నారు దాన్ని. కొన్ని రోజులు యాత్ర అన్నమాట. శరీరం ఉంటేనే సమస్యలు కదా, కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, అన్నీ వస్తాయి. శరీరం లేకపోతే ఏమీ లేదు. మోక్షం లభించలేదు, ప్రళయం రాలేదు, మరో జన్మ దొరకలేదు. పరమాత్మ ఏం చేస్తున్నాడు? కొన్ని రోజులు వినోదయాత్ర చేసి రండి, విహారయాత్ర, స్వర్గం. సరే, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, మరి నష్టం కష్టాలు ఏమైనా ఉన్నాయా? మోక్షంలో కానీ, స్వర్గంలో కానీ, ప్రళయంలో కానీ, ఏదో వచ్చే జన్మలో? మరణం అంటే భయం ఎందుకు మరి? కృష్ణుడు చెప్పేది అదే. ఎందుకు భయపడుతున్నావు? భీష్ముడు చనిపోతాడు, ద్రోణాచార్యుడు చనిపోతాడు, వారు వీరు బంధువులు మిత్రులు అనుకుంటూ, లేదా పాండవులు ఉన్నవారు పోతారు. జరిగేది ఏంటి? పుట్టినవాడు తప్పకుండా మరణిస్తాడు. మరణించిన వాడికి ఏం జరుగుతుంది? మరణిస్తే జరిగేది ఏమిటి? మరణం అయిన తర్వాత జరిగేది ఏమిటి? మరలా జన్మించటం. మరి ఎందుకు భయపడుతున్నారు? కృష్ణారావు గారు, మరణం అంటే భయమా? ఇక్కడ మీరు అందరు ప్రయత్నం చేయండి. మరణం అంటే భయం ఉందా లేదా మీకు? నిజాయితీ ఒప్పుకోండి. మరణం అంటే భయం ఉందా లేదా? ఎందుకు భయపడుతున్నారు? మనం ఎందుకు భయపడతాము? ఎవరైనా ఎందుకు భయపడతారు? మరణం అంటే అందరికీ భయమే, ప్రతి ప్రాణికి, క్రిమి కీటకాదులకు, పక్షులకు, వృక్షాలకు, అన్నిటికీ భయమే. నిజానికి ప్రతి జీవికి భయమే. ఎందుకు భయం? అంటే ఇప్పటి వరకు రకరకాలుగా సంపాదించుకొని ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలని భయం. మోహం. ఇంత సంపాదించి కష్టపడి ఇంకా అనుభవించలేక పోతున్నాననేది, లేదా అనుభవించిన తర్వాత కూడా ఇంకా ఉంటుంది. ఎంత అనుభవించినా మళ్ళీ ఇంకా అనుభవించాలి. ఇంద్రియ సుఖాలు, భౌతిక సుఖాలు అనుభవించలేదు, లేదా వారసులకు ఇంకా నేను ఇవ్వలేకపోతున్నాను. మనవరాళ్ళకు వాళ్ళ పెళ్ళిళ్ళు, వారి పెళ్ళంత వారి పిల్లలు చూడలేకపోతున్నాను. ఇంకా చూడాలి, ఇంకా అనుభవించాలి, ఇంకా సుఖాలు అనుభవించాలి. ఏ సుఖాలు? భౌతిక సుఖాలు అంటే ఇంకా కోరికలు ఉన్నాయి, ఇంకా కోరికలు నెరవేరలేదు, పూర్తి కాలేదు కదా. సామాన్యంగా ఎందుకు భయపడతాం మనం? ఇప్పుడు మన ఇంటి నుంచి బయటకు వెళ్ళమంటే, మీకు బాగా కష్టపడి కట్టుకున్న ఇల్లు, ఎంతో కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తాం, ఎన్నో. అటువంటి ఇంట్లో ఉన్న తర్వాత వెళ్ళిపోమంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇంత కష్టపడి కట్టుకొని సుఖపడలేకపోతున్నా. జ్ఞానవంతులైతే రాముడిలాగా ఆలోచించి వెళ్ళిపోతారు గురించి. ఇప్పుడు కావాల్సింది ఏంటి? అదే కదా. అర్జునుడికి భయం వేసింది, కృష్ణుడికి భయం లేదు కదా. మనకు భయం ఉంది అంటే ఇంకా మోహం ఉంది, అజ్ఞానం ఉంది, అవిద్య ఉంది, ఇంకా కోరికలు ఉన్నాయి, కోరికలు నెరవేరలేదు. కోరికలు నెరవేరినప్పుడు కూడా ఇంకా ఆశలు ఉన్నాయి, ఆశ చావలేదు.
గమనించండి. నేనున్నాను, ఇప్పుడు నాకేముంది, నేను ఎందుకు భయపడుతున్నాను, ఏ విషయంలో భయపడుతున్నాను ప్రశ్నించుకోవాలి. నేను ఏ విషయంలో భయపడుతున్నాను. కొందరికి పేరు ప్రతిష్ట కూడా ఉంటుంది, కోరికలు ఉండకపోవచ్చు, కానీ పేరు, నా పేరు పోతుందేమో, పరువు పోతుందేమో, నా యశస్సు, నా కీర్తి, చరిత్రలో నా పేరు చెడ్డ పేరు వస్తే, అంటే నేను పోయిన తర్వాత, ఇప్పుడు మంచి పేరు ఉండవచ్చు, తర్వాత తెలిస్తే, నా రహస్యాలు బయటపడితే, చరిత్రలో చెడ్డ పేరు వస్తే, ఆ భయం కూడా ఉంటుంది. లోకైషణ ఏషణత్రయం, విత్తేషణ పుత్రేషణ మామూలే. చూసుకోండి ఎవరెవరికి ఏ భయాలు ఉన్నాయో. నేనెందుకు భయపడాలి? అసలు భయపడే అర్హత మీకుందా? లేదా ఏడ్చే, శోకించే అర్హత మీకుందా? ఏడవడానికి కూడా మీకు అర్హత ఉందా? నవ్వడానికి, సంతోషంగా ఉండడానికి అర్హత లేకపోవచ్చు, కానీ ఏడవడానికి మీకు అర్హత ఉన్నవారు ఎవరెవరు ఉన్నారు చెప్పండి. ఒకసారి ప్రశ్నించుకోండి. ఏడ్చే అర్హత, యోగ్యత ఉందా నాకు? కదా, కనీసం ఇదే నాకు ప్రశ్నించుకోండి. నాకు ఏడ్చే యోగ్యత ఉందా? అంటే కష్టాలు వచ్చినప్పుడు ఏడుపు వస్తుంది కదా గురుజీ, ఆటోమేటిక్గా. అర్హత ఉందా ప్రశ్న. ఏడవడానికి కూడా అర్హత ఉండాలమ్మా. కొత్త ఇది కొత్త కొత్త ఒకసారి ప్రశ్నించుకోండి. అసలు ఎందుకు ఏడవాలి? ఒక ప్రశ్న. నేను ఎందుకు ఏడవాలి అని ప్రశ్నించుకోవాలి. ఏడవడానికి పుట్టానా నేను? పుట్టడం ఏడుపు కొరకేనా ఈ ప్రయత్నం అంతా? శోకాలు, విషాదాలు, కష్టాల కొరక? మన ప్రయత్నం దేని కొరకు ఉంది? ఎందుకు ఉదయం లేస్తున్నాం, ఎందుకు పడుకుంటున్నాం? ఏడుపు ఎందుకు? పుట్టిన తర్వాత నేను ఏం చేశానని ఎందుకు ఏడాలి, అసలు ఏం చేశానని ప్రశ్నించుకోండి. నేనెందుకు ఏడవాలి? ఇప్పుడు ఈ ప్రయత్నం, ఇప్పుడు ఇవన్నీ వింటున్నారు కదా, ఏడవడానికి వింటున్నారా? ఎలా ఏడవాలి అని నేర్చుకుంటున్నారా ఏంటి? ఎలా ఏడిస్తే బాగుంటుంది, దేని కొరకు ఏడాలి, దేని కొరకు ఎంత ఏడవాలి, ఎంత శాతం ఏడవాలి అని నేర్చుకుంటున్నారా? ఏడుపు నేర్పించే కేంద్రాలు ఉన్నాయా? లేవు. ప్రశ్నించుకోండి. ఏడ్చే యోగ్యత నాకుందా? ఉందా మీకు? ఏడవడానికి కూడా యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి. నైవం శోచితుం అర్హసి, ఈ పదం విన్నారా? నత్వం శోచితుం అర్హసి. నీకు ఏడ్చే యోగ్యత లేదు హే అర్జున, నీకు ఏడ్చే యోగ్యత, అర్హత నీకు లేదు. నా ఏవం, ఈ విధంగా శోచితం, ఏడవడానికి అర్హత నీకు నా లేదు. ఎక్కడొచ్చింది చెప్పండి ఇది? నైవం శోచితుం అర్హసి. 17వ శ్లోకం ఏమంటుంది? నా త్వం శోచితుం, నీకు ఏడ్చే అర్హత లేదు అర్జున, లేదు. ప్రశ్నించుకోండి. నాకు ఏడ్చే అర్హత ఉందా? ఇప్పుడు మీకు మీరే అర్జునుడు, మీకు మీరే కృష్ణుడు. చెప్పండి, ఏడుస్తారా ఇప్పుడు? ఇలా ఏడవాలి నేర్చుకుంటారా? ఏడవం గురుజీ. నేను ఎన్నోసార్లు అంటూ ఉంటాను, ఎందుకు ఏడుస్తారు? ఏడవకండి, ఏడవకండి, ఏడవకండి. శ్రీకల్పం ఉంది, మహాప్రస్థానం శ్రీ పుస్తకంలో ఉంటుంది ఇది. ఏడవకండి అని. వస్తున్నాయి రథచక్రాలు వస్తున్నాయి. ఏడవకండి. ఏడుస్తారా? చెప్పండి, ఏడ్చే వాళ్ళు ముందుకు రండి. ఎవరైనా ఏడ్చే వాళ్ళు ముందుకు రండి. కారణం చెప్పండి, కారణం చెప్పి ఏడవండి. చెప్పండి, ఎందుకు ఏడుస్తారు? ఏడవాలనుకుంటే చెప్పండి, ముందు కారణం చెప్పి ఏడవండి. మీకు ఇష్టం బోరున ఏడవండి, కడవల కొద్ది నీళ్లు కార్చండి, కన్నీరు కార్చండి, మీ ఇష్టం ఎంతనే ఏడవండి, కారణం చెప్పి ఏడవండి. మోహం ఉన్న వాళ్ళే ఏడుస్తారు గురించి, మోహలేను లేడవు. కారణం చెప్పి ఎంతనే ఏడవండి, నాకేం అభ్యంతరం లేదు. ఏడుస్తారా? ఏడవండి. ఇప్పుడు ఏడుస్తారా చెప్పండి. కృష్ణుడు ఏమంటున్నాడు? ఈ సూత్రం రాసి పెట్టుకోండి. నా త్వం శోచితం అర్హసి. నా మాట కాదు,
కృష్ణుని మాట నేను మధ్య మధ్యలో గుర్తు చేసిన మీకు ఎన్నోసార్లు. ఏడవలసిన అవసరం లేదు, ఏడవకండి. ఒకవేళ ఏడవాలంటే నటించండి, ఏడుపు నటించండి, నిజంగా ఏడవకండి. కన్నీరు రావచ్చు, మంచి నష్టం లేదు, అది ఆరోగ్యానికి మంచిదే. కానీ లోపల విషాదం ఉండకూడదు. నటించండి, ఏడుపు నటించండి, కోపాన్ని నటించండి. కోపం ఉంచుకోకండి లోపల. భయపెట్టడానికే కోపం చూపించాలి అవసరం, కానీ లోపల కోపం ఉండొద్దు. బయట ద్వేషాన్ని ప్రదర్శించండి, ద్వేషం ఉన్నట్టు ప్రదర్శించండి, కానీ నిజంగా ద్వేషం ఉండొద్దు లోపల. అలాగే ఏడుపు ఉండొద్దు. ఇది నా మాట కాదు. నా త్వం శోచితమర్హసి 17 శ్లోకం చూడండి. జాతస్య హి ధ్రువో మృత్యు. ధ్రువం ఇది నిశ్చితం, ఇది సత్యము, స్థిరం. ఇది ఈ మాట. ధ్రువ మృత్యు. జాతస్య పుట్టినవాని యొక్క మృత్యు. హి నిశ్చయంగా, ఖచ్చితంగా, తప్పదు. ధ్రువం జన్మ మృతస్య చ. ధ్రువం మరణించిన వాని యొక్క జన్మ ధ్రువం, అది స్థిరం, తప్పదు. తస్మాత్ కాబట్టి అపరిహార్థే, అపరిహార్యం అంటే ఇది తప్పని దాని విషయం. ఇది తప్పని విషయం, ఎందుకు ఏడుస్తావు? అపరిహార్థే అపరిహార్యే అర్థే. ఈ అపరిహారం అంటే పరిహారం లేదు, దీనికి పరిహరించదగినది కాదు, మరొకటి లేదు. నా త్వం శోచితం అర్హసి. హే అర్జునా, చెప్పండి ఇప్పుడు. ఒక శ్లోకం చాలు, ప్రశ్నించుకోండి. చనిపోతే అయ్యేది ఏంటి? అయ్యేది ఏమీ లేదు. సూక్ష్మ శరీరం ద్వారా మరొక శరీరానికి వెళ్తాం వచ్చే జన్మలో. అది ఎలా ఉంటుందో మనకు తెలియదు, మన సంబంధమే లేదు. ఈశ్వరుని వ్యవస్థ, కర్మఫల వ్యవస్థ, మనం చేసిన కర్మలను బట్టే ఉంటుంది. అది మనకు అర్థం కాదు. లేదంటే ఇంకా పురుషార్థం చేస్తే మోక్షం లభిస్తుంది కదా. ఇక ప్రళయం గురించి మనకు సంబంధం లేదు కదా. రెండు మన చేతులు ఉన్నాయి. మోక్షం పోదామా, ఎక్కడికి వెళ్దాం? సరే, ఎక్కడికి వెళ్దాం చెప్పండి, కనీసం ఏదని చెప్పండి. వచ్చే మోక్షం మరొక జన్మ కావాలా? పురుషార్థం అయితే చేయాలి కదా గురుజీ, మోక్షం వచ్చిన రాత్రి. పూర్ణ పురుషార్థం చేయాలి, అత్యంత దుఃఖ నివృత్తి చేసుకోవాలి, ఆత్మలో ఉన్నటువంటి అవిద్యను దూరం చేసుకోవాలి. ఆత్మలో అవిద్య అంటే ఏంటి? అసలు ముఖ్యంగా అవిద్య ఏంటి? ఇప్పుడు ఆత్మలో అవిద్య ఉంది, తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. ప్రతి గ్రహం గురించి, ప్రతి చెట్టు గురించి, ప్రతి ఆకు గురించి, ప్రతి ప్రాణి గురించి, దేహాల గురించి తెలియదు కదా. కణకణము అణువును గురించి తెలుసుకోలేము, అది అసాధ్యం, అసంభవం. అది కానే కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా కానే కాదు. మరి అజ్ఞానం, ఏ విషయంలో అజ్ఞానం ఉంది మనకు? అజ్ఞానం దూరం కావాలి కదా. మోక్షం పొందాలంటే రెండు ముఖ్యమైనటువంటి సాధనాలు, ఉపాయాలు ఉన్నాయి. వివేక జ్ఞానము, నిష్కామ కర్మ. వివేక జ్ఞానం అంటే విడదీసి చూసుకునే జ్ఞానము. ఏం విడదీయాలి? ఏం విడదీసుకొని చూడాలి? ప్రకృతిని పరమేశ్వరుని విడదీసి చూడాలి. అంటే జడములు, ఏది జడము, ఏది చేతనం అర్థం కావాలి. ఇంకా ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము స్పష్టంగా తెలియాలి. ఏది శాశ్వతము, అశాశ్వతము, జడము, చేతనము. మరి నేను జడమా, చేతనమా? ఈ శరీరమే నేనే శరీరమా? ఇది స్పష్టంగా తెలియాలి. జడ చేతనముల యొక్క వివేకం, విడదీసి చూసిన జ్ఞానం, విచక్షణ జ్ఞానం, వివేకం ఉండాలి. మన కర్మ ఎలా ఉండాలి? నిష్కామ కర్మ. ఏ పేరు ప్రతిష్ట, పుత్రేషణ, విత్తేషణ ఇటువంటి ఉండకూడదు. ఇంద్రియ సుఖాల గురించి ఇంకా కోరికలు ఉండకూడదు. నిష్కామ కర్మ, కామన ఉండకూడదు. నిష్కామ అంటే కర్మ కామన లేకపోవడం కాదు, నియమాలతో కూడుకున్నటువంటి కామన ఉండాలి. ఏ కామన అది? మంచి కామన. మంచి కామన అంటే ఏమిటి? నేను బంధనాలు ఉండకూడదు, ఈ కష్టాల్లో, దుఃఖాలు, విషాదాల్లో ఉండకూడదు. దానికి ఉపాయం ఏమిటి, కారణం ఏమిటి తెలుసుకొని దానికోసం ప్రయత్నం చేయాలి. చేస్తున్నామా? అలా చేస్తే అసలు ఏడుపు రాదు. అంటే ప్రతి సమస్యకు, ప్రతి దుఃఖానికి, కష్టానికి కారణం ఉంటుంది. కారణాలు లేకుండా ఏ సమస్య లేదు, ఏ దుఃఖం లేదు, ఏ కష్టం లేదు. కారణం తెలిసిందా, ఇక దాన్ని తొలగించుకునే ఉపాయం
గురూజీ మ్యూట్ లో ఉంది. చెప్పండి ఉపాయం. ఉపాయం దొరికిందా? కారణం అష్టాంగ తెలిసిందా? ఉపాయం తెలిసిందా? అష్టాంగ యోగ అభ్యాసం చేయాలి, సాధన అష్టాంగ అభ్యాసం. మనం శ్లోకాలను చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, వాటిని ఉపయోగించుకొని తరించే ప్రయత్నం చేయాలి. ఈ శ్లోకాలు ఎవరి కొరకు? అర్జును కొరక? అర్జును జరిగిపోయింది కదా, మహాభారత యుద్ధం జరిగిపోయింది, అయిపోయింది. ఇంకా దాని గురించి మాట్లాడడం అవసరం లేదు కదా. మనం ఎందుకు అధ్యయనం చేయాలి ఈ శ్లోకాల గురించి కదా? ఎందుకు? కృష్ణుడు లేడు, అర్జునుడు లేడు, మహాభారతం లేదు, భీష్ముడు ద్రోణాచార్యుడు ఎవరు లేరు కదా. వారు ఎలా ఉన్నారు, ఎలా నవ్వారు, ఎలా ఏడ్చారు కాదు కదా మనకు కావాల్సింది. నాకున్న కష్టాలు, నాకున్న దుఃఖాలు ఎలా దూరం చేసుకోవాలి, నా సమస్యలు ఎలా దూరం చేసుకోవాలి, అది కదా. నాలో ఉన్న అజ్ఞానం ఏమిటి? ఏ విషయంలో అజ్ఞానం ఉంది అంటే నా గోరు గురించి, నా వేలు గురించి, నా కన్ను గురించి, నా ముక్కు గురించి, నా శారీరక రోగాల గురించి తెలుసుకోవడమా అజ్ఞానం అంటే? కేవలం ఈ రోగాలు దూరం చేసుకోవడం సరిపోతుందా అజ్ఞానం అంటే? అజ్ఞానం దూరం చేసుకోవడం అంటే ఏమిటి మరి? మన గురించి మనకే తెలియదు నిజానికి. మన రోమం గురించి, మన గోరు గురించి తెలియదు, మన వేలు గురించి, మన కీలు గురించి మనకు తెలియదు. తెలుసుకోవాలనుకుంటే సరిపోదు, అది అవసరం కూడా లేదు నిజానికి. ఈ విషయంలో అజ్ఞానము ఇది కాదు దూరం చేసుకోవాల్సింది. మరి ఏ విషయంలో చెప్పండి? ఏ విషయంలో అజ్ఞానం దూరం చేసుకుంటే మోక్షం లభిస్తుంది? దానికి ఎన్నేళ్ళు పడుతుంది, ఎన్ని జన్మలు కావాలి? ఆత్మ విషయంలో అజ్ఞానం, స్పష్టంగా చెప్పండి అమ్మ, ఎందుకు అవుతారు? ఆత్మ అజ్ఞానం తెలిసింది గట్టిగా స్పష్టంగా చెప్పాలి. తప్పు ఒప్పో నిజమో కాదు స్పష్టంగా చెప్పేసేయాలి. మనం ఏదో ఒకటి అనేస్తే ఎదుటి వాళ్ళు వారే చెప్పేస్తారు. ఆత్మ విషయం ఒకటేనా? ఆత్మ అంటే ఎవరు? ప్రకృతి గురించి, పరమాత్మ గురించి. ఆత్మ అంటే ఎవరు? ఏ ఆత్మ గురించి మాట్లాడుతున్నారు మీరు? జీవాత్మ. ఎద్దులో ఉన్న ఆత్మ గురించా, మేకలో ఉన్న ఆత్మ గురించా, పురుగులో ఉన్న ఆత్మ గురించా మీరు మాట్లాడేది? ఏ ఆత్మ గురించి మాట్లాడాలి? ఏ ఆత్మ గురించి తెలుసుకోవాలి? ఎవరాత్మ గురించి వాళ్ళు. ఎవరి ఆత్మ అంటే? మీ యొక్క ఆత్మ ఎవరు? సామాన్యంగా నా ఆత్మ బాగలేదంటాం అంటే మీ ఆత్మ వేరు, మీరు వేరా? వేరే కదా. నేను వేరు, నా ఆత్మ వేరా? శరీరం వేరు, నేను వేరు. సామాన్యంగా ఏమంటాం వ్యవహారంలో? ఇప్పుడు మీరు అన్నట్టే మాట్లాడితే నా ఆత్మ బాగలేదంటాం, నా ఆత్మ సరిగా లేదు, నా ఆత్మ శాంతి లేదంటాం. కాబట్టి ఏమర్థం అవుతుంది? నా యొక్క షష్ఠ విభక్తి అర్థం ఏంటి? యొక్క అన్నప్పుడు నేను వేరే అని అర్థం వస్తుంది. నేను వేరంటే మరి నా ఆత్మ వేరు, నా ఆత్మ ఎవరు మరి నేనేమిటి? ఈ ప్రశ్న వస్తుంది. నా యొక్క ఆత్మ అనకండి, ఇప్పటి నుంచి నా ఆత్మ అనకండి. సామాన్యంగా ఆత్మ నివేదన కూడా అంటారు, నా ఆత్మ అని అంటారు చాలా మంది. నా ఆత్మ అన్నామంటే నేను వేరు అనే అర్థం. అంటే ఇంకా నేనేమిటో తెలియదు, ఇంకా అర్థం కాలేదు అనమాట. నేను నా ఆత్మ, నేను నా మనసు అనొచ్చు, నేను నా చెయ్యి, నా కాలు, నా ముక్కు అనొచ్చు, నా శరీరం అనొచ్చు, కానీ నేను నా ఆత్మ అనకూడదు. అంటే ఇంకా స్పష్టత లేదన్నమాట. నేను ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకోవాలి? ఏ ఆత్మ గురించి అని ప్రశ్న, నా ప్రశ్న. ఏ ఆత్మ గురించి అంటే ఎవరి ఆత్మ? ఎవరి ఆత్మ అనేది ప్రశ్న, తప్పు ప్రశ్న ఇది. ఎవరి ఆత్మ గురించి తప్పు ప్రశ్న. ఏ శరీరంలో ఉన్న ఆత్మ గురించి అని ప్రశ్న ఉండాలి. ఏ శరీరంలో ఆత్మ గురించి మీరు తెలుసుకోవాలి? ఆత్మజ్ఞానం అన్నారు కదా. మానవ దేహంలో ఉన్న ఆత్మ గురించి. ఎవరు? మానవ దేహంలో ఉన్న ఆత్మ గురించి. ఏ మానవ దేహము? అమెరికా ఉన్న మానవ దేహమా, భారతదేశంలో మానవ దేహమా? ఏ మానవుడు? పట్టుకోవట్లేదు మీరు. ఎవరి గురించి? ఏ ఆత్మ గురించి అంటే ఎవరి గురించి తెలుసుకోవాలి? ఇప్పుడు నా గురించా మీరు తెలుసుకోవాల్సింది? నా గురించా? నేను ఒక శరీరంలో ఉన్నాను, నా గురించి తెలుసుకోవడం మీరు? నా గురించి మీరు తెలుసుకోవాలా? పరమాత్మ గురించి తెలుసు. ఆత్మ ముందు, ఆత్మ కానివ్వండి, పరమాత్మ తర్వాత. ఈ ఆత్మ గురించి తెలుసుకుంటారు అంటే ఈ శరీరంలో నేను ఉన్నాను, నా శరీరంలో అంటే నా శరీరంలో ఉన్నటువంటి ఈ ఆత్మ అంటే నా గురించి తెలుసుకుంటారా? విషయం పట్టుకోండి, కొంచెం సూక్ష్మంగా ఆలోచించండి. ప్రశ్నలో సమాధానం ఉంది. జాగ్రత్త వింటున్నారా? ఆత్మ ఉంటుంది. అన్ని ఆత్మలు ఒకటే కదా. శరీరాలు అంటే వేరే వేరే ధరిస్తే గానీ ఆత్మలన్నీ ఒకటే కదా. అంటే శరీరం ధరించినాక ఆత్మలన్నీ ఒకటి కాదు. అనే ఆత్మల యొక్క స్వరూపం ఒకటి, కానీ ఆత్మలన్నీ ఒకటి కాదు. అనేకమైన ఆత్మలు ఉన్నాయి, సంఖ్యాకమైన ఆత్మలు ఉన్నాయి. సంఖ్య వేరైనా గానీ
ఆ లక్షణాలు అవన్నీ ఒకటే కదా ధరించిన నా తర్వాత. ప్రశ్న గమనించండి, మా ప్రశ్నలో అర్థం ఉంది. తదా దృష్టి వేసే ప్రశ్నలో స్వరూప నా ప్రశ్నలో అర్థం ఉంది. నా ప్రశ్న ఏంటి? ఏ ఆత్మ గురించి తెలుసుకోవాలి నా మీరు అన్నా. ఆత్మ గురించి నన్ను గురించి నేను తెలుసుకోవాలి. స్వరూపం గురించి నేను మళ్ళీ తప్పు అమ్మ పద్మతం, మళ్ళీ తప్పుడు వాక్యం వచ్చింది. నా ఆత్మ గురించి అన్నారు. నన్ను గురించి నేను తెలుసుకోవాలి అంతే. నా ఆత్మ కాదు, ఇది నన్ను గురించి నేను నా తెలుసుకోవాలి. ఆత్మ అనకండి, ఇప్పటి నుంచి అనకండి. నా ఆత్మ Very- అనకండి, నా గురించి నేను నేను అనండి. తెలుసుకోవాలి. నేను ఆత్మను, నేను ఆత్మ ఎన్నోసారి అంటాం కదా, నేను ఆత్మను, నేను చేతనము, నేను ఆత్మను, నేను చేతనము అని చెప్పేసి నేను మర్చిపోయారు. ఆత్మని, నన్ను గురించి నేను నా గురించే, తెలుసుకోవాలి. నా నా గురించి నేను గురించే. తెలుసుకోవాలి. అంతే, నా గురించి నేను నేను తెలుసుకోవటమే. ఇది స్పష్టంగా ఉండాలి. నేను ఆత్మను, నా గురించి నేను తెలుసుకోవాలి. ఈ ఆత్మ గురించి తెలుసుకుంటారు ప్రశ్న ఇది. నా నా ప్రశ్న ఏంటి? ఈ గురించి ఆత్మ నేను గురించి తెలుసుకోవాలి. అన్నప్పుడు నా గురించి, నా గురించే నేను తెలుసుకుంటా. ఈ శరీరంలో ఉన్నటువంటి, నా శరీరంలో ఉన్నటువంటి నా గురించి నేను తెలుసుకోవాలి. ఈ ఆత్మ గురించి. నా ఆత్మ అనవద్దు మళ్ళీ. నా ఆత్మ అంటే పోయినట్టే, అర్థం కానట్టే మనం. నా ఆత్మ అంటే మళ్ళీ వేరైపోతుంది. గురించి ప్రశ్న నా అర్థమైందా? గురించి నా గురించి అని నేను సమాధానం తెలుసుకోవాలి. వచ్చిందా? నా గురించి నేను తెలుసుకోవాలి. ఇది స్పష్టంగా ఉండాలి. మరి నా గురించి నేను తెలుసుకుంటే నేను ఎక్కడున్నాను ఇప్పుడు? అందరు జాగ్రత్త వినండి. నేను ఎక్కడున్నాను ఇప్పుడు? మీరు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు మీరు? శరీరంలో అన్న. శరీరంలో మీరు ఎక్కడున్నారంటే మీ ఊరని కాదు, మీ ఇల్లు అని కాదు. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? శరీరం మరి మీ శరీరం గురించి మీరు తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలి. మనం ప్రకృతి జగత్ అనేసరికి ఎక్కడో దూరం వెళ్ళిపోతున్నాం. ప్రకృతి అంటే ఎక్కడో చాలా దూరం ఉంటుంది, ఎక్కడో ఉంటుంది, ఆ ప్రకృతి మూలం ఉంటుంది, సూక్ష్మం ఉంటుంది. అది కాదు. ఇక్కడే ఉంది. ప్రకృతి యొక్క రూపం ఏంటి? కార్యజగత్తు. కార్యజగత్ అంటే బయట కనిపించే ఆకాశమా, మేఘాల? కార్యజగత్ ఎక్కడుంది? ఆకాశమా, మేఘాల? బయట చెట్ల, చేమల, అడవుల? మాలో మన లోపలే ఉంది. నాతోనే ఉంది. బయట ప్రపంచం చూస్తున్నాం కదమ్మా, జగత్తు. అది ఎక్కడుంది? నాలోనే ఉంది. నేను మీలో ఎక్కడ ఉంది? మీరు శరీరంలో ఉన్నారు. మీలో ఎక్కడ ఉంది? నేను శరీరం ఉన్నా. జగత్తు మీలో లేదు. మా శరీరం మీరు జగత్తులో ఉన్నారు. మీ శరీరమే జగత్తు. మర్చిపోయారు. యథాపిండ తథా బ్రహ్మాండే. పిండం ఏంటి? శరీరమే పిండం కదా. పిండం. ఆ పిండం గురించి నేను తెలుసుకోవాలి అంటే బ్రహ్మాండం గురించి తెలుసుకున్నట్టే కదా. జగత్తు గురించి, కార్య జగత్తు గురించి. ఆ శరీరంలో ఏమున్నాయి? పంచ మహాభూతాలు ఉన్నాయి. పాంచం భౌతికం కదా ఈ శరీరం. ఆ శరీరం గురించి నేను స్పష్టంగా తెలుసుకుంటే, పంచ మహాభూతాల గురించి తెలుసుకుంటే, ఈ జగత్తు గురించి తెలుసుకున్నట్టే, రహస్యవర్తమైనట్టే. ఇప్పుడు ఎక్కడ వచ్చింది జగత్ అంటే? ప్రకృతి అన్నాం కదా. ప్రకృతి ఆత్మ. ప్రకృతి ఆత్మ ఎక్కడుంది? ఎంత దూరంలో ఉంది ప్రకృతి ఆత్మ? ప్రకృతి ఎంత దూరంలో ఉంది? ఆత్మ ఎంత దూరంలో ఉంది మీకు? దగ్గరే ఉన్నాయి. ఎక్కడ దగ్గర? కలిసే ఉన్నాయి. శరీరమేనండి. ఎక్కడో వెళ్ళకండి. ప్రకృతి. శరీరమే ప్రకృతి, శరీరమే జగత్తు. శరీరం జగత్తు, శరీర ప్రకృతి, దాంట్లో ఉన్నది నేను. శరీరంలో నా వాహనము, నా నివాసము, నా ఇల్లు. ఈ శరీరం నా సాధనము, ధర్మ సాధనం. ఈ ధర్మ సాధనం గురించి తెలుసుకుంటే జగత్తు గురించి తెలుసుకున్నట్టే. నా గురించి తెలుసుకుంటే ఆత్మ, నేను ఆత్మను కదా. ఇక మిగిలింది ఏమిటి? పరమాత్మ. అయిపోయిందా? పరమాత్మ. ఈ మూడింటి గురించి అనుకుంటే ముందు నా శరీరం నేను అయిపోయిందా? 2 అయిపోయాయి. నా శరీరము నేను. నా శరీరం అంటే జగత్తు, ఈ ప్రకృతి యొక్క వికృతి, పంచ మహాభూతాలు అన్నీ వచ్చేసాయి దీంట్లో శరీరంలో. ఇక నేను ఆత్మ అయిపోయింది. మిగిలింది పరమాత్మ గురించి కదా. ఈ విషయంలో మీకు స్పష్టత ఉందా? అంటే అజ్ఞానం తొలగిందా? శరీరం పట్ల అజ్ఞానం తొలగిందా? శరీరం గురించి స్పష్టంగా తెలిసిందా? జ్ఞానం కలిగిందా? యథార్థ జ్ఞానం కలిగిందా? తత్వజ్ఞానం, ఆత్మ తత్వజ్ఞానం కలిగిందా? పరమాత్మ తత్వజ్ఞానం కలిగిందా? ఇంతే. పరమాత్మ ఎవరు? పరమచేతన పదార్థం, వస్తువు కదా. ఈ ఆత్మ అల్పశక్తి ఉన్నటువంటి, అల్ప సామర్థ్యం ఉన్నటువంటి చేతన పదార్థం. అది నేను. నా శరీరమే ఈ జగత్తంతా. ఎక్కడో తెలుసుకోవడం కాదు, ఎక్కడో పరిగెత్తడం కాదు. ఈ విషయం అర్థం కావాలంటే ఈ శ్లోకం చూడండి. జాతస్య హి ధ్రువ మృత్యువు. మరణం అంటే భయపడకుండా అయినప్పుడు. ఇది అర్థం చేసుకోండి. ఈ శరీరం ఎలాగ ఉండదు. ఇది నిర్మితం. దీనికి పుట్టుక ఉంది శరీరానికి కదా. ఇది ఉండదు, ఇది మిగిలదు. మీరు ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని రకాల ఆహారాలు, ఎన్ని రకాల ఔషధాలు, వనమూలికలు సేవించిన, ఎన్ని రకాల యోగాభ్యాసం చేసినా,
యోగాసనాలు ప్రాణాయామాలు చేసినా ఎంత పాటించినా మీరు ఏమైనా పాటించండి, ఈ శరీరం ఆగదు, ఉండదు. ఇక మిగిలింది ఏమిటి? ఆత్మ. నేను ఉంటాను, నాకు మరణం లేదు, నాకేమీ లేదు, నాకు చావు లేదు, పుట్టుకలు లేవు, నేను ఉంటాను, నేను శాశ్వతం, నేను స్వయంభూ, నేను అనాది, నేను అనంతం, నేను శక్తిని. పరమాత్మ కూడా మహాశక్తి, పరమశక్తి, పరమచేతనం, అది శాశ్వతము. పరమాత్మ స్వయంభూ. అలాగే మూల ప్రకృతి కూడా ఉంటుంది, అది కూడా స్వయంభూ, అది కూడా అనాది, అనంతమే. ఇంత స్పష్టంగా తెలిసిందా? అప్పుడు భయం వేస్తుందా? ఏడుపు వస్తుందా? రాదు గురుజీ. తెలిసిన జరిగేది తర్వాత ఏమిటి? నేను చాలాసార్లు ప్రశ్నించుకుంటా, మీకు కూడా అని ఉంటాను. ఒకసారి అనుకోవాలి, తర్వాత ఏమవుతుంది, చివరికి ఏమవుతుంది, అయ్యేదేమిటి చెప్పండి, చివరికి జరిగేది ఏమిటి చెప్పండి. ఏమవుతుంది? ప్రశ్న ఏమవుతుంది ప్రశ్న. చివరికి అంటే ఏమవుతుంది? చివరికి శరీరం నశిస్తుంది. ఏమీ కాదు. జవాబు ఇంతే, ఏమి జరగదు. ఏమి జరగదు. చూసుకోండి కావాలంటే. ఏమీ జరగదు. మనం ఏడుపు తప్ప, భయం తప్ప, ఎంత ఏడ్చినా ఎంత భయపడ్డా జరిగేది ఏమీ లేదు. చివరికి ఏమీ జరగదు. ఏం జరుగుతుంది? శరీరం శిథిలమైపోతుంది, శరీరంలో ఉండవు. భగవంతుడు శరీరం నుంచి తీసేస్తాడు. మంచి శరీరం, మరొక జన్మ అనుకుంటే, లేదా మోక్షం, లేదా ప్రళయం, లేదా స్వర్గం. 4 స్థితులు ఉన్నాయి కదా. ఇప్పుడు చెప్పండి, ఎందుకు భయపడాలి చెప్పండి, ఎందుకు ఏడవాలి? ఏడిచే యోగ్యత మీకు లేదు, నాకు లేదు, ఎవరికి లేదు. ఉందా యోగ్యత, అర్హత ఉందా? అరచేతుల వైకుంఠం అంటారు, ఇదేనా గురుజీ? వైకుంఠం ఎందుకండి, వాస్తవాలు చెప్పేవి. వాస్తవం. సావు తప్పదు శరీరానికి, నాకు కాదు అనుకోండి. శరీరం ఉండదు, కానీ నేను ఉంటాను అంటాం కదా. ఉండమంటాం కదా. ఎందుకు ఉంటాం? అందరం ఉంటున్నాం. అనాది కాలం నుంచి ఉంటున్నాం. ఈ సృష్టి కాదు, గత సృష్టిలు కూడా, అప్పుడు కూడా ఉన్నాం. ఈ సృష్టి జరిగినప్పుడు కూడా ఉన్నాం, జరిగిన తర్వాత కూడా ఉన్నాం. ఎప్పటికుంటాం? పరమాత్మ ఎంత శాశ్వతమో నేను కూడా అంతే శాశ్వతం. మూల ప్రకృతి కూడా అంతే శాశ్వతం. అందరం శాశ్వతమే. ఎక్కడికి వెళ్ళడం ఉండదు. పరమాత్మ వ్యవస్థలో ఉంటాం, పరమాత్మ సన్నిధిలో ఉంటాం. ఎలా ఉంటుందంటే, బయట ఆకాశం కనిపిస్తుంది కదా, ఒక కుండలో ఉంటే మనం ఘటాకాశం అంటాం. మనం ఇంట్లో ఉంటే మఠ ఆకాశం, లేదా ఇది ఇంటి ఆకాశం. ఇంట్లో అవకాశం ఖాళీ ఉంది కదా, మనం ఆకాశం అంటాం. బయట ఉన్న ఆకాశమే, లోపల ఉన్న ఆకాశమే ఒక డబ్బా, ఒక బాక్స్, ఒక పెట్టె, అంతే. పెట్టె మూస్తే అందులో మనకు ఖాళీ కనిపిస్తుంది. పెట్టె తీసేస్తే, పగలగొట్టేస్తే కుండను పగలగొట్టేస్తే ఆకాశానికి నష్టం ఏంటి? కుండ పగిలిపోయింది, నష్టం ఏంటి ఆకాశానికి చెప్పండి? ఏం లేదు గురుజీ. మళ్ళీ ఒక కుండ తీసుకున్నాం, లేదా ఒక బాక్స్ తయారు చేసుకున్నాం, మరొక పెట్టె, అందులో అవకాశం ఉంది, ఖాళీ స్థలం ఉంది. ఆకాశం పెరిగిందా తగ్గిందా? ఆకాశం పెరిగిందా తగ్గిందా? తగ్గడం లేదు, పెరగడం లేదు, అంతే. శరీరం కూడా ఒక పెట్టె, శరీరం ఒక కుండ. ఈ కుండ గురించి ఎందుకు ఏడుస్తారు? పోనివ్వండి, కుండలు పోనివ్వండి, కొత్త కుండలు వస్తాయి. ఇంకా రాకపోతే మంచిదే కదా. ఆకాశంలో కలిసి ఉంటుంది. చెప్పండి, ఇప్పుడు ఏడుస్తారా? ఏడవం గురుజీ. మరి ఏడవం గురుజీ. నేను ఏడవను. చెప్పండి. నేను ఏడవను. నాకు అర్హత లేదు. శాశ్వతం, నేను ఏడవను. నాకు అర్హత లేదు. ఏడ్చే అర్హత నాకు లేదు. ఏడ్చే యోగ్యత నాకు లేదు. అప్పుడు ఈ శ్లోకం సార్థకం అవుతుంది. ఏ శ్లోకం చెప్పండి? శ్లోకం చెప్పండి. అందరూ రాసి పెట్టుకోండి, ఎదురుగా రాసి పెట్టుకొని రోజు చదువుకోండి. ఈ మాటలు గుర్తు చేసుకోండి. నేను ఏడవను, ఏడ్చే అర్హత యోగ్యత నాకు లేదు, ఏడవలసిన అవసరం లేదు. ఏడవడానికి అసలు కారణాలు లేవండి. ఏడవడానికి కారణాలే లేవు. నన్ను అడిగితే కారణం చెప్పండి. తెలియక ఏడవడం తప్ప. చిన్నపిల్లలు ఏడుస్తారు, అమ్మ లేకపోతే, నాన్న లేకపోతే, దారి దొరకపోతే అప్పుడు ఏడుస్తారు. అర్థం కానప్పుడు ఏడుస్తారు. ఎవరైనా అర్థమైన వారికి సమాధానం దొరికితే, సమస్యకు పరిష్కారం తెలిస్తే ఎందుకు ఏడుస్తారు కదా? ఏడవద్దు. ఈ శ్లోకం చెప్పుకోండి అందరూ. పుస్తకం ఉన్నారు, చదువుకోండి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థే నా త్వం శోచితుం అర్హసి. అపరిహార్యే
తప్పనిసి అర్థం అంటే విషయం, అపరిహార్య అర్థే, అపరిహార్యమైనటువంటి అర్థం అంటే విషయంలో, అపరిహార్యమైనటువంటి పరిహారం లేదు కదా దానికి, పరిహారం లేనటువంటి విషయంలో, విషయమందు త్వం నీవు శోచితం నా అర్హసి, శోకింప అర్హుడవు కావు. తెలుగులో అర్థం చెప్పండి కృష్ణారావు గారు. చెప్తాను గురు. చెప్పండి. ఈ కారణమేమన జాతస్య పుట్టిన వానికి మృత్యు చావు ధ్రువ తప్పదు. మృతస్య చ జన్మ ధ్రువం, చచ్చిన వానికి కూడా జన్మ తప్పదు. తస్మాత్ కావున అపరిహార్య అర్థే, తప్పని దాని విషయమున త్వం శోచితం న అర్హసి, నీవు శోకింప అర్హుడు కావు. ఆత్మకు చావు పుట్టుకు ఉన్నవని అంగీకరించమేని అప్పుడు ఆ ఆత్మ శరీర రచనకు ఉపయోగపడు భూతముల వంటిదే అగును. అనగా జన్మ మరణముల అంగీకరించే వారి దృష్టిలో అది ఒక పార్థివ పదార్థం వంటిదే అగును. అటులైన పుట్టినవాడు తప్పక సచ్చును, చచ్చినవాడు మరల తప్పక పుట్టును. కావున జన్మ మరణములను ఎవరునూ తప్పించుకుని జాలరు. అట్టి ఎడ నీవు భీష్మ ద్రోణాదులు గూర్చి చింతించి ప్రయోజనమేమి? ఏమి ప్రయోజనం చెప్పండి. ప్రయోజనం ఇది. భీష్మ ద్రోణుల తర్వాత ఏడిస్తే ఏమి లాభం లేదు. ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయి, కళ్ళు ఎర్రబడతాయి, కంటి చూపు తగ్గిపోతుంది తప్ప, బుద్ధి పని చేయకుండా పోతుంది తప్ప, ఆరోగ్యం పోతుంది తప్ప ఇంకేం మిగిలదు. ఏడ్చే సాధించేది ఏం లేదు, సచ్చి కూడా సాధించేది ఏం లేదు. ఆత్మ కూడా చనిపోతుంది అనుకుంటే ఒకవేళ అది కూడా పంచభూతాల వంటిదే. ఆత్మ పుట్టింది అనుకుందాం, పోతుంది, పోతే మళ్ళీ పుడుతుంది, తప్పనే కదా. జననం మరణం తప్పదు, ఇంకా ఏడిపోయేందుకు మరి. అనుకుంటే అన్నారు, అది కూడా అనుకుంటే ఆవు అంటే ఆత్మకు చావు పుట్టుకలు ఉన్నాయని అనుకుంటే అంగీకరించమేని, చావు పుట్టుకలు ఉన్నాయి అనుకుంటే అంగీకరిస్తే అంతే, మిగిలేదేంటి. ఇది రోజు గుర్తు చేసుకోండి, ఊరికే వినడం కాదు, మననం చేసుకొని ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే భయం వేస్తుందో, దుఃఖం అనిపిస్తుందో, ఏడుపు వస్తుందో అప్పుడు వెంటనే గుర్తు చేసుకోవాలి. తప్పని విషయం కదా. నా చేతుల్లో ఏమి లేదు, ఎందుకు ఏడవాలి నేను? అర్హత లేదు, అసలు నిజానికి అర్హత లేదు, ఏడవాల్సిన అర్హత నాకు లేదు, ఆ యోగ్యత లేదు నాకు, అర్హుడే కాదు నేను. రాసి పెట్టుకోండి. ఎన్నోసారి వినే ఉంటారు ఈ శ్లోకం, విన్నారా లేదు ఎప్పుడైనా? ఈ శ్లోకం విన్నారా ఎప్పుడైనా? విన్నాం గురుజీ, కంఠస్థంగా కంఠస్థం కూడా వింటున్నాం. కానీ ఇది ఆత్మస్థం అవ్వలేదు, భావన కూడా లేదు. కంఠస్థం కదా, ఆత్మస్థం చేసుకోండి. ఆత్మలో కంఠస్థం అయింది గురుజీ, ఇప్పుడు మీరు చెప్పినాక ఆత్మస్థం అయింది. వచ్చే జన్మలు కూడా మళ్ళీ గుర్తుంచుకోవాలి. మరి ఈ జన్మ కాదు, వచ్చే జన్మ ఇంకా 4-10 జన్మలు వస్తే కూడా ఈ శ్లోకం గుర్తుండాలి. మరి అప్పుడే ఆత్మస్థం అంటే ఆత్మలో ఉండాలి. అది తర్వాత శ్లోకం చూద్దాం. 18వ శ్లోకం. అవ్యక్త ఆదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్ని ఏవ తత్ర కా పరివేదన. శోకమేలా, పరివేదన అంటే పరివిధాలుగా ఏడిపోయేందుకు, ఎందుకు ఏడుస్తారు? తత్ర అక్కడ, కా పరివేదన ఇక్కడ కూడా అదే శ్లోకం, అదే అర్థం. మళ్ళీ 16వ శ్లోకంలో కూడా అదే, నైవం శోచితుమర్హసి. తర్వాత 15వ శ్లోకం చూసుకోండి, నాను శోచితుమర్హసి. తర్వాత 14వ శ్లోకం చూడండి, నా శోచతి మారుత నైనం చిన్న శాతం, అందు కూడా ఆత్మ గురించి చెప్తుంది. అక్కడ నుంచి ఏడ్చే యోగ్యత మీకు లేదు. నా అనుశోచితం అంటే అనుసరించి కూడా, అమ్మ ఏడిస్తే తల్లి ఏడిస్తే పిల్లలు ఏడుస్తారు కదా, అది కూడా మీకు అర్హత లేదు. అమ్మ ఏడిస్తే పిల్లలు, మనం కూడా ఏడుస్తాం ఒకసారి, మన పెద్దవాళ్ళు ఏడిస్తే లేదా పిల్లలు ఏడిస్తే తల్లులు ఏడుస్తారు, పిల్లలు ఏడిస్తే తల్లులు ఏడుస్తారు, పిల్లలకి ఏమైనా, అది కూడా మీకు అర్హత లేదు. నా అనుశోచితం అర్హసి, అనుసరించి ఏడవలసిన అవసరం లేదు, మీకు దుఃఖించాల్సిన అవసరం లేదు, ఏడవకండి. దీని అర్థం చెప్పండి. 18వ శ్లోకం వానమ్మ గారు. 18వ శ్లోకం అర్థం. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్ని ఏవ తత్ర కా పరిదేవన అన్నారు, అది పరివేదన ఉండాలి. దానికి పరివేదన గురించి పరివేదన ఉండాలి. పరిదేవన ఉంది గురుజీ.
పరివేదన ఉండాలి. వేదన ఎందుకు? ఉహు. కింద కూడా పరిదేవన రాశారు. పరివేదన. వేదన భూతాని ఎందుకు చెప్పండి. భూతాని పంచభూతములు అవ్యక్త ఆదీని సూక్ష్మమైన ప్రకృతి నుండి ఏర్పడినవి. వ్యక్త మధ్యాని మధ్యకాలమున ప్రకటమైనవి. అవ్యక్త నిధనాని నాశ సమయమున సూక్ష్మములై కనపడవు. తత్ర వేదన పరివేదన పరివేదన కా ఈ విషయమున శోకమేలా? తాత్పర్యము దిద్దుకోండి. పృథివ్యాది అది పరివేదన దిద్దుకోండి. ఆ, పరివేదన ఉండాలి. పృథివ్యాది పంచభూతములు. పృథివ్యాది పంచభూతములు అవ్యక్తము ప్రకృతి అను సూక్ష్మ పదార్థము నుండి జనించినవి. స్థూల రూపమును పొంది ఇవి ఇంద్రియములచే గ్రహింపబడుచున్నవి. కొంతకాలము స్థూల రూపమున నుండి మరలా తమకు కారణములైన సూక్ష్మ పదార్థములలో చేరి క్రమముగా అవ్యక్తములో లేనమగును. కావున ఇట్టి పదార్థములను గూర్చి చింతింపనేలా? నిష్ప్రయోజనమని భావము. నిష్ప్రయోజనం. ఏమి లాభం లేదు. ఏమర్థమైంది? ఈ అవ్యక్తాది అవ్యక్తం ఉన్నటువంటి మూల ప్రకృతి అవ్యక్తం అంటే కనిపించదు, అప్రకటితము, వ్యక్తం కాదు అది. సూక్ష్మ భూతాలు కానీ ఈ పంచమహాభూతాలు కూడా కనిపించవు, కానీ మనం అర్థం చేసుకుంటాం. ఆ వెనుక ఉన్నన్ని కూడా ఏవి కూడా కనిపించవు, అన్ని అవ్యక్తముడే. మూల ప్రకృతి అవ్యక్తమే. దాని నుండి ఆ సూక్ష్మ పదార్థం నుండి ఇవన్నీ పుట్టినవి. ఈ పృథివీ మొదలగు పంచమహాభూతాలు స్థూలోపం చెందిన తర్వాత కనిపిస్తున్నాయి, మనం అర్థం చేసుకుంటున్నాం, ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటున్నాం. కొంతకాలం తర్వాత అవి ఉండవు, ఏది ఉండదు, మధ్యలో వస్తాయి, మధ్యలో తర్వాత వెళ్ళిపోతాయి. చివరికి క్రమంగా మళ్ళీ అవ్యక్తం లీనమైపోతాయి. అటువంటి అప్పుడు ఇంకా చింత ఎందుకు? చింత లేదు కదా. ఈ మాటకు రాసుకోండి. తత్ర కా పరివేదన. నేను ఎందుకు ఏడవాలి? పరిపరి విధాలుగా ఎందుకు వేదన? పరివేదన. వేదన అవసరం లేదు. ఈ రోజు నుంచి ఈ మాటలను పక్కన రాసి పెట్టుకోండి, ఎదురుగా కనిపించే విధంగా రాసి పెట్టుకోండి. లేస్తే, కూర్చుంటే, నడిస్తే, తిరిగితే కనిపించాలి. నాత్వం శోచితం అర్హసి తత్ర కా పరివేదన. ఎందుకు అక్కడ నేను ఎందుకు ఏడవాలి? ఆ విషయంలో, ఆ సందర్భంలో, అటువంటప్పుడు ఏడవకూడదు, ప్రయోజనం లేదు. 19 శ్లోకం చూడండి. ఇది ఎందుకంటే మనం ఎందుకు ఏడుస్తున్నామంటే కొందరే ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళు. అంత వింత, అంత ఆశ్చర్యమైన విషయంలో ఈ శ్లోకం కఠోపనిషత్తులు కూడా ఉండొచ్చు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం ఆశ్చర్యవత్ వదతి తథా ఏవ చ అన్యః ఆశ్చర్యవత్ చ ఏనం అన్యః శృణోతి శ్రుత్వా అపి ఏనం వేద న చ ఏవ కశ్చిత్. ఇది శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం అంటే ఇక్కడ ఆత్మ గురించి చెప్తున్నారు. ఆశ్చర్యవత్ వదతి తథా ఏవ చ అన్యః ఆశ్చర్యవత్ చ ఏనం అన్యః శృణోతి శ్రుత్వా అపి ఏనం వేద న చ ఏవ కశ్చిత్. అర్థం చెప్పండి. ఎవరి దగ్గర పుస్తకాలు? ఇంకా నిర్మలమ్మ గారు పుస్తకం ఉందా? మునిశేఖర్ గారు? గురుజీ నా దగ్గర ఉంది. వాస్తవమున ఆత్మ పృథివ్యాది భూతముల వంటిది కాదు. దీనిని ఎరిగిన వారెట్లే నుడువుదురు. కశ్చిత్ వారు అట్లే దీనిని ఎరిగిన వారు అట్లే అగుదురు. అట్లే నుడువుదురు అంటే చెప్పుదురు అన్నమాట. దీన్ని ఎరిగిన వారు అట్లే చెప్పుదురు. కశ్చిత్ ఏనం ఆశ్చర్యవత్ పశ్యతి. ఒకడు ఈ ఆత్మను వింతగా చూచును. తదా ఏవ చ అన్యః చ ఏనం ఆశ్చర్యవత్ శృణోతి. ఇంకొకడు కూడా ఈ ఆత్మను వింతగా వినును. కశ్చిత్ శ్రుత్వా అపి ఏనం న చ ఏవ వేద. కొండొకడు వినియు ఈ ఆత్మను తెలుసుకొననే లేడు. తాత్పర్యం: జీవాత్మ వాస్తవమున పంచభూతముల వలె సూక్ష్మ కారణ ద్రవ్యముల వలన ఏర్పడినది కాదు. అందువలననే దాని వాస్తవ స్థితిని పామరులు గుర్తింపరు. ఆత్మ వాస్తవికతను గుర్తించిన వారు దానిని వింతగా చూతురు.
గుర్తించని వారు అని ఉండదు గురుజీ, ఇది గుర్తించిన వారు అనింది. ఆత్మ వాస్తవికతను గుర్తించిన వారు దానిని వింతగా చూతురు, వింతగా చెప్పుదురు, ఆశ్చర్యముగా విందురు, అట్లు వినియు దానిని ఎల్లరూ గ్రహింపనేరరు. ఆత్మ యొక్క వాస్తవికతను గుర్తించిన వారే గుర్తించిన వింతగా చూస్తారు. వింతగా అంటే చాలా వింత కదా ఆత్మ గురించి. ఆ కానీ విన్న అంత ఆశ్చర్యంగా చూసినప్పటికీ, చెప్పినప్పటికీ, విన్నప్పటికీ కూడా అట్లు విని కూడా దాన్ని విని కూడా చేసి కూడా చివరికి అందరూ ఆత్మ గ్రహించలేరు, అర్థం చేసుకోలేరు, ఉన్నట్టు తెలుసుకోవడం కష్టం అంటున్నారు. అంటే ఇంత చేసినప్పుడు కూడా ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నాం. మనం ఎన్నో విన్నాం, ఆశ్చర్యంగా విన్నాం, ఆశ్చర్యంగా చూసినాం, ఆశ్చర్యంగా ఎన్నో రకాలుగా చెప్పినాం కూడా, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి. చివరికి ఇప్పుడు ఇందాక ఏం చెప్పుకున్నాం, నేను ఆత్మను, నేను చేతనము, నేను శక్తిని, నేను శరీరము కాదు, నేను జడము కాదు, నేను శాశ్వతము, అనాది, అనంతం, స్వయంభూ, ఎన్నో చెప్పుకున్నాం కదా. అనుకుంటాం నేను ఆత్మను, నేను ఆత్మ. జపం మాత్రమే, చిలక పలుకులు మాత్రమే ఉంటాయి. మనం చిలక పలుకులే. కానీ నిజంగా తెలిసిందా, అర్థమైపోయిందా? ఇదే అనమాట, అర్థం కాలేదు ఇంకా. అందుకే సమస్య. ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. ఆశ్చర్యం, నిజానికి ఆశ్చర్యంగా చూస్తాం, వింతగా చూస్తాం. ఆత్మ గురించి తెలుసుకుంటే చాలా వింతే అనిపిస్తుంది. నిజానికి నేను అదేనా అనిపిస్తుంది ఒకసారి. నేను ఆత్మనా సందేహం కలుగుతుంది. నేను చేతనమా, నేను శాశ్వతమా, నేను అనాది అనంతమా, నేను స్వయంభువా, నాకు పుట్టుక లేదా, నన్ను ఎవరు ఏం చేయజాలరా, నేనేం చిన్నంత శస్త్రాన్ని, ఈ అస్త్రశస్త్రాలు, ఏ నీరు, ఏ గాలి, ఏ అగ్ని ఏం చేయజాలవా? సందేహం కలుగుతుంది. కలుగుతుందా లేదా? లోకం విన్నాం, బాగానే అనిపిస్తుంది, కానీ ఆశ్చర్యం అనిపిస్తుంది. అది నిజంగా నేనేనా, ఎప్పటికుంటానా, శాశ్వతమా నేను అనిపిస్తుందా లేదా ఎవరికైనా? వింతగా అనిపిస్తుంది వింటుంటే, చెబుతుంటే, అంటుంటే. కానీ స్పష్టంగా అర్థమైందా? తత్వజ్ఞానం తెలిసిందా? ఆనుభవిక జ్ఞానం, అనుభవపూర్వకంగా. అటువంటి స్థితులు వచ్చినప్పుడు మరి భయపడుతున్నానా, ఏడుస్తున్నాను భయపడుతున్నానంటే ఇంకా ఆత్మ తత్వం అర్థం కాలేదు. ఇంత ఆశ్చర్యంగా విన్నప్పటికీ, చూసినప్పటికీ, చెప్పినప్పటికీ, చేసినప్పటికీ కూడా ఇంకా ఆత్మ విషయం పూర్తిగా అర్థం కాలేదు. అందుకే ఏడుస్తున్నాను. ఇది సమాధానం. అంటే మనం వింటున్నాం, చేస్తున్నాం, అంటున్నాం, కానీ ఉపదేశాలు ఇస్తున్నాం, ఉపదేశాలు వింటున్నాం, అధ్యయనం కూడా చేస్తున్నాం. కానీ నిజంగా సాధన చేసి చూడండి, ఆత్మ పరిశీలన చేసుకుని చూడండి. నేను ఒప్పుకుంటున్నాను, అసలు నేను అధ్యయనం చేస్తున్నాను కానీ ఒప్పుకుంటున్నానా? మీరు ఒప్పుకుంటున్నారా? నేనేం చిన్నంత శాస్త్రాన్ని అంటే నాకు ఎవరు ఏం చేయజాలరు, నన్ను ఎవరు చంపజాలరు, నాకు ఎవరు ఎటువంటి హాని చేయజాలరు అని ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారా? సందేహమే లేదు గురుజీ. ఏ జీవుడు ఇంతకుముందు వచ్చింది కదా, జీవుడు ఒక జీవుడు మరొక జీవుడిని ఏం చేయజాలడు, కష్టపెట్టజాలడు, ఏం చేయజాలడు అని వచ్చింది కదా. ఒక జీవుడు మరొక జీవుని, అంటే ఒక ఆత్మ మరొక ఆత్మను. అటువంటిప్పుడు మరి ఈ సంకోచం ఎలా, ఈ సందేహం ఎలా, ఈ వేదన ఎలా, ఈ వ్యవహారం ఎందుకు సంకోచిస్తున్నాం, ఎందుకు సిగ్గుపడుతున్నాం, ఎందుకు భయపడుతున్నాం, బాధపడుతున్నాం? ఇంత స్పష్టంగా తెలిస్తే, నేను ఆత్మని స్పష్టంగా తెలిసిపోయింది కదా, ఎందుకు మోహమాటలు? ఎందుకు? ఆత్మ తెలిసిన తర్వాత మరి వారికి వీరికి ఎందుకు మోహమాటంతో మళ్ళీ తప్పులు చేస్తున్నాం, ఒప్పుకుంటున్నాం? వారేమనుకుంటారో, వీరేమనుకుంటారని. ఎవరి మాట వింటున్నాం? లోపల మాట వింటున్నామా, బయట మాట వింటున్నామా? చెప్పండి. ఎవరి మాట వింటున్నాం? లోపలి తెలుసు మనకి, తప్పు కాదు, తినకూడదు అని తెలుసు, ఇది అనుకూలం కాదని తెలుసు, అది వ్యవహారం కావచ్చు, ఆహారం కావచ్చు, ఏమైనా కావచ్చు. అని ఒప్పుకుంటున్నావా లేదా? ఒప్పుకుంటున్నాం కదా. అంటే ఆత్మ గురించి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఆత్మ అంటే ఎవరో కాదు, మళ్ళీ నేనే. నా గురించి నాకు పూర్తిగా అర్థం కాలేదు. నాకేం కావాలో, ఏది వద్దో, ఏది అనుకూలమో, ఏది ప్రతికూలమో, ఏది ఎంత అవసరమో, ఆహారం కావచ్చు, వస్త్రాలు కావచ్చు, వ్యవహారం కావచ్చు, నిద్ర కావచ్చు, ఏదైనా సుఖాలు కానీ, దుఃఖాలు కానీ, జ్ఞాన విజ్ఞానం కానీ, ఎంత అవసరము, ఏది అవసరం, ఎప్పుడు అవసరం, ఏ సందర్భంలో ఎలా ఉండాలో తెలిసిందా నాకు? తెలిసి ఎందుకు తిట్టుకుంటున్నాం? వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటాం, మళ్ళీ బూతులు మాట్లాడేస్తాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. నేనే రైట్ అనుకుంటాం.
ఎటు వాళ్ళు తప్పు అనుకుంటాం, నాకు తెలిసిపోయింది, అర్థమైపోయింది, నేను విద్వాంసుని పండితుని అనుకుంటాం కదా. నాకు వయసు ఉంది, నాకు అనుభవం ఉంది, అహం పండితమన్యమాన, అర్థం కాకుండా అహం పండితమన్యమాన కదా. అంధేనేవని యమాన యథా అంధా. ఎంత మూర్ఖత్వం ఉందో ఒకసారి చూసుకోండి. ఎన్ని జన్మల మూర్ఖత్వం ఉందో, అజ్ఞానం ఉందో. అనేక జన్మల అజ్ఞానాన్ని రాశిగా పోస్తే ఎంత అవుతుంది? మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని రాశిగా పోస్తే చూసుకున్నారు ఎప్పుడైనా? రాశిగా పోస్తే అజ్ఞానం యొక్క రాశి హిమాలయ పర్వతాలు మించిపోతుందట. హిమాలయ పర్వత శ్రేణులు, ఒక పర్వతం కాదు, హిమాలయ పర్వత శ్రేణులు ఎంత ఉన్నాయి, అంతకంటే పెద్ద రాశి అవుతుందట. రోజు ఈ జ్ఞానాన్ని వినేటప్పుడు అర్థమవుతుంది గురించి. ఒప్పుకోవాలి, నాలో ఇంకా అజ్ఞానం ఉంది, ఇంకా అవగాహన లేదు, తత్వజ్ఞానం అర్థం కాలేదు, నాలో ఎన్నో తప్పులు ఉన్నాయి, ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది, ఎంతో పురుషార్థం చేయాలి, ఎంతో సాధన చేయాలి అనిపిస్తుంది. అనిపించట్లేదంటే అదొక అజ్ఞానం. మళ్ళీ తెలిసిపోయింది, అయిపోయింది, తెలిసిపోయింది అనుకుంటాం, ఎదుట తప్పులు పడతాం. తప్పులు ఎన్ని వారు తండోపతండములు. తర్వాత శ్లోకం 20 శ్లోకం చూద్దాం. దేహి నిత్యం అవధ్య అయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నా త్వం శోచితుమర్హసి. మళ్ళీ అదే వాక్యం, నా త్వం శోచితుమర్హసి. రాసి పెట్టుకోండి మాటి మాటికి. దేహి అంటే దేహంలో ఉన్నవాడెవడు? మీ దేహంలో ఉన్నవాడెవడు? నేనే. నేనే మీ దేహంలో ఉన్నది ఎవరు? నేనే. నేను ఆత్మను, నేను ఆత్మను. దేహి నిత్యం అవధ్య అయం, అయం దేహి, ఈ దేహి, ఈ ఆత్మ నిత్యం అవధ్య, ఇది నిత్యం. అవధ్యం అంటే అవధ్యం, వధింపబడదు, వధింపబడడానికి వీల్లేదు. నిత్యం అవధ్యం అయం దేహే, ఈ దేహంలో, సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నా త్వం శోచితుమర్హసి. అర్థం చెప్పండి, ఎవరు చెప్తారు? పద్మావతమ్మ గారు చెప్పండి, చెప్పండి. అయం దేహి 20వ శ్లోకం. అయం దేహి, ఈ ఆత్మ సర్వస్య దేహే ప్రతి శరీరమునందును అవధ్య నిత్యమై ఉన్నది. అవధ్య అంటే వధింప రానిది అన్నారు, అంటే నిత్యం అని అర్థం, ఎప్పటికి ఉండేది. వధింపలేదు, దాన్ని వధించడానికి వీల్లేదని అర్థం. అవధ్య భారత అర్జున తస్మాత్ కావున సర్వాణి భూతాని సర్వ ప్రాణులను గూర్చి త్వం శోచితున అర్హసి, నీవు శోకింపదగవు. ఇది ఉండాలమ్మా, అక్కడ శోచిత్వం ఉండాలి. తప్పుంది, చిన్న పెట్టుకోండి. త్వం శోచిత్వం, త్వం శోచిత్వం పెట్టుకోండి. త్వం శోచిత్వం నా అర్హసి, నీవు శోకింపదగవు. ఇదే నా మతము. మతం అంటే నా అభిప్రాయం. ఈ మతం అభిప్రాయం, నా అభిమతం అని కూడా అనొచ్చు కదా గురూజీ. నా అభిమతం, నా అభిప్రాయం. తాత్పర్యం: భరతవంశ సంజాత ప్రాణిదేహమునందు గల ఈ జీవుడు వధింపబడువాడు కాడు. దేహము మాత్రము వధింపబడును, ఆత్మ కారణ ద్రవ్యములచే నేర్పడునది కాదు. కావున అది అనాది, ఆది లేనిది. ఆది అన కారణము లేనిది కావున నది వధింపబడదు, అది వధింపబడదు, విభజింపబడదని భావము. దేహమట్లుగాక సకారణమగుటచే అది వధింపబడ అర్హమగును. ఇట్టి వాస్తవమును గుర్తించి అర్జున, నీవి ప్రాణులు నశించునని ఎంచి దుఃఖించుట తగదు. ఓం. తస్మాత్ సర్వాణి భూతాన్ని, ఈ భూతములన్నీ కూడా, అన్ని ప్రాణులన్నీ అన్ని కూడా పోతాయి, వధింపబడతాయి. దేహాలు పోతాయి, దేహాలు ఉండవు. కాబట్టి అటువంటిప్పుడు నత్వం శోచితం అనగా వారి గురించి కూడా, నేను పోతాను, నా శరీరం ఇది ఈ విషయం కాదు.
ఇతరుల గురించి కూడా నీవు ఏడవలసిన అవసరం లేదు. నీ పిల్లల గురించి, మనవల గురించి, వారసుల గురించి, బంధువుల గురించి, మిత్రుల గురించి, ప్రపంచం గురించి, సమాజం గురించి, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, అధర్మం జరుగుతుంది, అలా ఎంతో అన్యాయం జరుగుతుంది, ఇది కూడా అవసరం లేదు. ఈ భయము, ఈ బాధ, ఈ దుఃఖము, ఈ టెన్షను, ఈ ఒత్తిళ్ళు, రకరకాల బాధపడడం ఏం అవసరం లేదు. దేని గురించి ఏడవలసిన అవసరం లేదు. ఏడవకండి. ఇక్కడ ఏమి జరిగినా, ఎంత అన్యాయం జరిగినా ఏడవలసిన అవసరం లేదు. చేస్తే మీకు అంత శక్తి ఉంటే, సామర్థ్యం ఉంటే, యోగ్యత ఉంటే, అర్హత ఉంటే ఎదుర్కోండి, ఆపండి. కానీ ఏడవద్దు. ఎప్పుడు ఏడుస్తారు? పిల్లలు ఏడుస్తారు చూడండి. ఏమైనా జరుగుతుంటే, అమ్మగా నాన్నకి ఏమైనా జరుగుతుంటే పిల్లలు ఏడుస్తుంటారు. సమాజంలో ఏమైనా జరుగుతుంటే మనం ఏడిస్తే అర్థం ఏంటి? పిల్లలాగా అనమాట. సమాజంలో, దేశంలో, ప్రపంచంలో ఎన్నో జరుగుతుంటాయి. మనం బాధపడుతుంటాం, ఏడుస్తుంటాం, కన్నీళ్ళు గారుస్తుంటాం. అంటే చిన్నపిల్ల ఏడిచినట్టే కదా. అర్థం కాక, యోగ్యత లేక, లేదా చేతగాక, సామర్థ్యం లేక, శక్తి లేక, బలం లేక, అధికారం లేక ఏడుస్తాం. ఎవరి గురించి ఏడుస్తారు చెప్పండి? ఇప్పుడు ఇంతకుముందేమో మన గురించి, నా గురించి నేను ఏడవకూడదు అనుకున్నాను. ఇప్పుడు మీరు ఎవరి గురించి ఏడుస్తారో చెప్పండి. ఇతరుల గురించి కూడా ఏడవకూడదు. ఏడ్చారు కదా, ఏడుస్తున్నారు కదా, మరి ఏడుస్తూనే ఉన్నాం ఇంకా. మనవడని, కూతులని, సంతానం అని, భార్య అన్న, అని, తమ్ముడు, భర్త, పిల్లలని. భార్య, తల్లి, తండ్రి, వాళ్ళు వీళ్ళు అనుకుంటూ, లేదా నా వస్తువులు, నా భూమి, నా ఇల్లు, నా చెప్పులు తెగిపోతే అకస్మాత్తుగా ఏడుస్తాం కదా. నడుస్తూ చెప్పు తెగిపోతే అప్పుడు ఏడుపు వస్తుంది కదా. మండు టెండలు, కాలు కాలుతుంటాయి. అంతేందుకు, చెప్పులు బాగాలేకపోతే, అందరి చెప్పులు కొత్త చెప్పులు ఉన్నాయి, మన పాత చెప్పులు ఉన్నాయి. అందరు మంచి 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 చెప్పులు వేసుకున్నారు, క్వాలిటీ కాస్ట్లీ చెప్పులు. మన చెప్పులు పాతవి, తెగిపోతున్నాయి. అప్పుడు ఏమనిపిస్తుంది? సంకోచం అనిపిస్తుందా లేదా? అనిపించకూడదు. సంకోచం అనిపించకూడదు, ఏడవకూడదు. ఎవరికి ఏమి జరిగినా ఏడవకండి. ఏ నష్టాలైనా, ఏ కష్టాలైనా ఏడవకండి. సరేనా? ఏడుస్తారా? ఈ రోజు ఓం నుంచి స్వామి. ఏడ్చారనుకోండి, చెప్పండి. ఒకసారి మహర్షి దయానంద సరస్వతి అదే ఒక తల్లి శిశువును విడిచిపెట్టి గుడ్డ మళ్ళీ తీసుకుపోతుంటే అప్పుడు కన్నీళ్లు గార్చినట్టుగా హిస్టరీలో ఉంది. అది చరిత్ర, అట్లా వాళ్ళ చరిత్ర ఉంది. అట్లాంటి సందర్భాల్లో ఏడుపు వస్తే సరిపోతుంది అసలు. అది మంచిది, అది మంచిది. అంటే నా దేశ పరిస్థితి ఇలా ఉంది కానీ నేను మార్చాలని చెప్పేసి వారు ఒక కంకణం కట్టుకున్నారు కదా. నా దేశం ఇలా అటువంటి ఉందా, సందర్భం. అది అది ఆ ఏడుపు వేరు. కానీ అదే మన అదే ఏడుపులు వేరు కదా. మన ఏడుపులు ఏంటి? నాకు కష్టం కలిగింది, నాకు దుఃఖం కలిగింది, నాకు నష్టం అవుతుంది, మా పిల్లలకు, మా కుటుంబానికి, ఈ రకంగా ఏడుపు ఉంటాయి. లేదా మా పరువు పోతుంది. ఈ ఏడుపు వేరు. మహర్షి యొక్క ఏడుపు వేరు. మన ఏడుపులకు మహర్షి యొక్క ఏడుపు కారణం ఉంది కదా. ఈ రోజు నుంచి ఏడ్చారనుకోండి, కృష్ణుడు ఊరుకోడు. మీరు ఏడిస్తే దేవుడు కూడా ఊరుకోడు. నా బిడ్డలు ఏమిటి, నా సంతానం అని పరమాత్మ ఇంకా కష్టాలు. మీరు గుర్తుంచుకోండి, ఎవరైతే ఏడుస్తారో ఏడిపించేవారు ఉంటారు. ఇది ఒక సూత్రం రాసుకోండి. ఏడిస్తే ఏడిపిస్తారు. రాసి పెట్టుకోండి అందరూ. ఏడిస్తే ఏడిపిస్తారు, భయపడితే భయపెడతారు. ఇదే తెలుసు మీకు సూత్రం. భయపడితే భయపెడతారు, అలాగే ఏడిస్తే ఏడిపిస్తారు. పారిపోతే తరుముతారు. ఇంకో సూత్రం రాసుకోండి. పారిపోయారు అనుకోండి, తరిమేవారు ఉంటారు. ఎంత పారిపోతే అంత తరుముతూనే ఉంటారు. మీరు వెంట పడుతుంటారు. పారిపోతారా? పారిపోయేది లేదు. ఏడుస్తారా? ఏడ్చేది లేదు. భయపడతారా? భయపడేది లేదు. భయపెట్టండి, భయపడకండి. ఏడవకండి, ఏడిపించండి. లేకపోతే దొంగలను, దుర్మార్గలను ఏడిపించండి, భయపెట్టండి, తరమండి. మీరు పారిపోకూడదు, మీరు ఏడవకూడదు, మీరు భయపడకూడదు. గురూజీ ఏడుపులో కూడా మంచి ఏడుపు, చెడ్డ ఏడుపు. మంచి ఏడుపు, చెడ్డ ఏడుపు ఉంది కదా. మహర్షి యొక్క ఏడుపు మంచి ఏడుపు. అలా ఏడవండి. నా ధర్మం గురించి నేను ఇంకా ప్రయత్నం చేయాలని ఏడవండి. నా దేశం గురించి, నా ధర్మం గురించి, నా సంస్కృతి, నా అజ్ఞానం దూరం అవ్వట్లేదు ఏడవండి. నా అజ్ఞానం దూరం అవ్వట్లేదని ఏడవండి. ఇంకా మోక్షం రావట్లేదని ఏడవండి. స్వామి ఒక చోట అదే చదివిన స్వామి. ఒక చోట ఏముందంటే భగవంతుని దగ్గరికి పోయినప్పుడు పశ్చాత్తాపంతో ఏడుస్తే అది నది మాదిరి పారాలా అని, అట్లా అంత ఏడుపు ఏడవాలని ఒక చోట చదివిన సార్. ఏమని ఏడుస్తారు? స్వార్థం కొరకు ఏడవకండి. ఆ భగవంతుని దగ్గర మన పరార్థం కొరకు ఏడవండి. ఏడవండి, పరార్థం కొరకు ఏడవండి. అందరి కోసం ఏడవండి. అందరి కోసం ఏడిస్తే తప్పేంటి.
నా సుఖాల గురించి ఏడవకూడదు, నా పరువు గురించి ఏడవకూడదు. మరి బాగుండాలి, అది మంచిదే. కానీ ఆ ఏడుపు దాని అర్హత ఉండాలి. ఇక్కడ విషయం ఏంటంటే నా శౌచం అర్హత ఉంది కదా, యోగ్యత లేదు మీకు, అర్హత లేదు మీకు. అర్హత సంపాదించి ఏడవడానికి కూడా అర్హత ఉండాలి మీకు. ఇతరుల గురించి ఏడవడానికి అర్హత ఉండాలి, అప్పుడు ఏడవండి. చాలా జాగ్రత్త. ఈ రోజు నుంచి ఏడిచారనుకోండి, ఇంకా దేవుడు కూడా ఊరుకోడు, ఇంకా ఏడిపిస్తాడు. ఏడిస్తే దేవుడు కూడా ఏడిపిస్తాడు. జాగ్రత్త. ఏడవాలనుకుంటున్నారా ఈ రోజు నుంచి? ఏడిపిస్తారు గురుజీ. సంకల్పం తీసుకోండి, ఈ రోజు నుంచి ఏడవము. ఎవరికి వారు చెప్పుకోండి, ఈ రోజు నుంచి నేను ఏడవను. ఏడిచే అర్హత నాకు లేదు. ఉందా? నిజం చెప్పండి, మీకు ఏడిచే అర్హత ఉందా? అర్హత ఏంటి చెప్తే అప్పుడు చూద్దాం గురించి. అర్హత అంటే మహర్షిలాగా దేశం కోసం. ఆ యోగ్యత పెంచుకొని దేశం కోసం, ధర్మం కోసం మొత్తం త్యాగం చేసి ఆ రకం బాధపడండి, పథకాలు వేయండి, ప్రయత్నం చేయండి, పురుషార్థం చేయండి, ధైర్యం చూపించండి. గురుజీ అటువంటి అప్పుడు ఏడవండి. ఇప్పుడు ఈ మార్గం దొరికింది, ఈ శరీరంతో ఉంటే కొన్నాళ్ళు ఈ వేదం విషయాలు వినొచ్చు, సాధ్యం చేయొచ్చు, ఇంకా తెలుసుకోవాలి అన్నటువంటి ఆ ఏడుపు మంచి ఏడుపైన గురుజీ. నేను సమయం వ్యర్థం చేసుకుంటున్నా మూర్ఖునని ఏడవండి. నా మూర్ఖత్వం ఎలా పోవాలని ఏడవండి. మూర్ఖత్వం పోలేదు, ఇంకా నేను పురుషార్థం చేయట్లని ఏడవండి. ఆ రకం ఏడవండి. ఇందాక ఒక ఏడుపు వచ్చింది గురుజీ. నేను ప్రతిరోజు అంటే ఇంటి దగ్గర ఆడవాళ్ళు నేనే భోజనం చేసే ముందు కొద్దిగా అన్నం పెడతాను బయట పక్షులకి. కాకులు రోజుకి వస్తుంటాయి, ఒక 5-6 కాకులు వస్తుంటాయి ప్రతిరోజు, అలవాటు చేశాము. రెండోది కొద్దిగా వేసవిలో ఒక టబ్బుతో వాటర్ కూడా పెడుతున్నాను. ఒక 10 రోజులు ఇంటి దగ్గర ఉండను, వాటికి ఆహారం ఎవరు పెడతారని బాధపడ్డానండి. మా ఆవిడ కొద్దిగా పెట్టని బాధపడ్డాను ఇందాక. అసలు అది తప్పు. అది అటువంటి ఏడుపు ఉండదు. వ్యవస్థ చేయండి అంతే, ఏడిస్తే లాభం. వ్యవస్థ ప్లాన్ చేయండి, వ్యవస్థ చేయండి, కానీ ఏడిస్తే లాభం. వ్యవస్థ చేస్తాను అంటే అక్కడ ఏడుపు ఆగదు, దాన్ని ఏడుపు అనకూడదు. దాని గురించి ఆలోచిస్తున్నారు, దాన్ని ఏడుపు అనదు. అంటే ఆలోచిస్తాను, దాని గురించి ఆలోచించడం, దాన్ని వ్యవస్థ చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఏడిస్తే లాభం. ఏడిస్తే వాటి దొరుకుతుంది ఏంటి? ఆహారం దొరకదు కదా. వ్యవస్థ ఏర్పాటు చేయడం చేస్తారు గురించి. అంటే ఒక రోజున జరగకపోతే బాధపడతాయని ఆ రకంగా అనుకుంటాను. ఏడవలసిన అవసరం లేదు, ఏర్పాటు చేయండి అంతే. పురుషార్థం చేయండి, ఏదో ఒకటి ఏర్పాటు అవి చేయండి. ఎక్కడ కాబట్టి వేరే దగ్గర ప్రయత్నం చేస్తాయి కదా గురించి. వాటి పురుషార్థం మనకంటే ఎక్కువ పురుషార్థం చేస్తాయి. మనమే పురుషార్థం ఉండము, అవి పురుషార్థం అవేమి చేస్తాయి. మళ్ళీ ఇక్కడే ఆయన ఉండవు. వింత ఏంటంటే అవి ఏడవవు, పెద్ద సమస్య. ఇప్పుడు మీరు ఏడుస్తున్నా, మీరు బాధపడుతున్నా, కానీ ఏ అవును. పక్షి నాకు అన్నం దొరకలేని ఏడుస్తూ ఆ పోలీస్ కంప్లైంట్ ఏమి ఇవ్వదు. అప్పలనాయుడు గారు నాకు అన్నం రోజు పెట్టేవారు, ఆహారం పెట్టేవారు, ఈ రోజు పెట్టరని చెప్పేసి ఎటువంటి కంప్లైంట్ ఉండదు. ఏ పోలీస్ స్టేషన్లో ఏ కోర్టు కేసులు ఉండవు. ఏం బాధపడకండి, ఏడవలసిన అవసరం లేదు. వీళ్ళు ఎక్కడికో వెళ్ళారు, మనం ఇంకెక్కడన్నా ప్రయత్నం చేద్దాం. చూసుకుంటాయి అదేంటి, ఎక్కలిచ్చాడు కదా దేవుడు. కానీ అలవాటు చేశారు కాబట్టి వస్తాయి, వస్తాయి, మరి వెళ్ళిపోతాయి. ఏముంది, 4 రోజులు పెట్టకండి, చూసుకుంటాయి, దారి చూసుకుంటాయి. ఇంకా ఇక్కడ ఆపేద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. నేను కూడా చెప్తున్నాను, మీ ఈ రోజు నుంచి ఏడిచారనుకోండి డాష్. ఈ రోజు నుంచి ఏడుపు వస్తే ఇక డాష్లే ఉంటాయి కదా. సమాధానం మీరే ఇచ్చుకోండి ఇక డాష్ అంటే. సరేనా? డాష్ అంటే మూర్ఖులము అని అర్థం. నేనేమన్నాను, మీరేమని అనుకోండి ఇక. ఈ రోజు నుంచి కనుక మీరు ఏడిస్తే డాష్. నిమిత్తం శోషితం అర్హసి అంటే ఏడం. ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి కాదు. మీరు మర్చిపోతారని చెప్పేసి వ్యాస మహర్షి మాటి గుర్తు చేయడానికి కృష్ణుని నోట చెప్పించినట్టు రాయడం జరిగింది శ్లోకాలు. ఇది వ్యాస మహర్షి యొక్క మహిమ. అవును. సరే, శుభం. 14 శుభం ఉంచేద్దామా? అంటే కృష్ణుడు చెప్పలేదు గురుజీకి. కృష్ణ చెప్పిన మాటలు కావు,
వ్యాసమారు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా కృష్ణుడు నోట అనిపించాడు ఇది. అలా అలా చెప్పినట్టు కృష్ణుడు చెప్పినట్టు రాశాడు. చెప్పిన విషయాలు వేరుంటాయి, ఆ భాష ఆ వాక్యాలు వేరుంటాయి. అంటే కృష్ణుడు ఈ శ్లోకాలు చెప్పలేదు కదా. శుభం, ముగించేద్దామా? ఓ పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికీ ధన్యవాదాలు, వందనాలు సమర్పిస్తూ మీ అందరికి కూడా పరంపిత పరమాత్మ ఎటువంటి ఏడుపు లేకుండా, ఎటువంటి విషాదం కలగకుండా మీలో నజ్జాన్ని దూరం చేయుగాక. ఇది నా ప్రార్థన. ఈరోజు ఏడవకండి, ఏడవకండి, ఏడవకండి. చేద్దాం. అందరికి వందనాలు, ధన్యవాదాలు. సర్వే ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం శుభం. ఓం